ముంబై నటి జత్వానీపై గతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అయితే మాత్రం 5 సంవత్సరాల తర్వాత వెలుగులోకి రావడం జరిగింది. గతంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అఘాయిత్యాలు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి చర్యలపైనే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ కేసు గురించి జత్వానీ మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఆమె తరపునటువంటి చాలామంది ఇటు మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే అందరూ కూడా ఆమెకు మద్దతుగా ఉన్న తరుణంలో ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ముంబైలో ఏ విధంగా జరిగాయని చెప్పేసి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయన టేకప్ చేస్తే కేసు ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా అంటే ఎంతమంది పాత్ర ఉన్నా సరే ఆయనకైతే మాత్రం ఇప్పుడు ఏపీలో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి అధికారులు అయితే మాత్రం ఆయన టీంలో పెట్టుకోవడం జరిగింది. అటు జిల్లా ఎస్పీలు అవ్వచ్చు, లేకపోతే డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మరోపక్క సిఎస్ అవ్వచ్చు, ఇలా ఒక్కొక్క శాఖలో సమన్వయం చేసుకుంటూ అధికారులను అయితే మాత్రం సమన్వయం చేసుకుంటూ వాళ్ళ కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా సరే ఏవైనా సరే ఆరోపణలు వచ్చినా, లేకపోతే ఏ విధంగా అయినా సరే ఇల్లీగల్ కార్యకలాపాలు చేసినా వాళ్ళని అయితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో కూడా చూసాం. కానీ తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు అనేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నుంచి వచ్చేటటువంటి మాట. మరి అట్లాంటిది ఇప్పుడు గత వైసీపీ హయాంలో ఒక ముఖ్యంగా మహిళకు జరిగినటువంటి అన్యాయం అయితే మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అది కృష్ణా జిల్లాలో మైలవరంలో జరిగినటువంటి ఘటన, ముంబైలో జరిగినటువంటి ఘటనని మైలవరం తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఒక మహిళ కేసు పెట్టాలి. ఒక బాధితుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను చిత్రహింసలకు గురి చేశాడని చెప్పేసి ఒక మహిళ పెట్టాలి. కానీ వీళ్ళు రివర్స్ అనమాట. ఒక మహిళ నన్ను వేధిస్తుందని చెప్పేసి ఇబ్రహీంపట్నంలో ఆ వైసీపీ నాయకులు పెట్టినటువంటి కేసుని ఆధారంగా ఈ మహిళని అయితే మాత్రం ముంబై నుంచి తీసుకొచ్చి ఆమెను చిత్రహింసలకు గురి చేసి ముంబైలో ఆమె పెట్టిన కేసును విత్డ్రా చేసుకునే విధంగా ఆమెపై అయితే మాత్రం తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు అందరి సూచనలు, అందరి ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే దోషులు ఏ విధంగా వీళ్ళకి శిక్ష పడుద్ది, మరోపక్క న్యాయస్థానం ముందు ఎంతమంది దోషుల్ని ఇందుట్లో ఉన్నారు అనే విధంగా వెలికి తీస్తారు. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా తీసుకోదా, ఈ యొక్క మహిళకి జరిగిన ముంబై నటికి జరిగినటువంటి ఆ అన్యాయం అవ్వచ్చు, లేకపోతే ఆ ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా లేదా అనేది అందరూ ఆలోచన. కాబట్టి ఎలాంటి విషయంలో అయినా సరే చంద్రబాబు నాయుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారం అక్కడ ఆ అధికారులకైతే మాత్రం విశేష అధికారాలు ఇస్తారనమాట. అందులో ఏ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా ఆ కేసును అయితే మాత్రం క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టే విధంగా ఆయన ఆదేశాలు ఉంటాయి. కాబట్టి మరి నటి జత్వానికి ఏ విధంగా చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వనున్నారు, ఆయన ఏ విధంగా మరోసారి నటులు అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిగా వెళ్ళిపోయిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి అవ్వచ్చు, ముంబై నుంచి మిగిలినటువంటి నటులు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి షూటింగులు చేసే విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తుంటే, మరోపక్క విశాఖలో కూడా గతంలో ఈ స్టూడియోల కోసం కొంత స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది షూటింగుల కోసం. మరి అంత సినిమా ఇండస్ట్రీకి అంత దగ్గరగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు ఒక హీరోయిన్కి అన్యాయం జరిగితే ఒక హీరోయిన్ను ఒక మీడియా ఛానల్ ముందు గగ్గోలు పెట్టి ఆమె కన్నీటి పర్యాంతం అయితే మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తున్నది మనం అందరూ చూడాలి. సీరియస్గా తీసుకున్నారని తెలిసింది మనకి ఈ కేసులో అయితే మాత్రం. మరి ఏ విధంగా భవిష్యత్తులో వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారు, వైసీపీ నాయకులు ఆరోపించి ఇది కక్షపూరితమైనటువంటి ఆరోపణలు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎందుకుంది, ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి. ఈ ఆరోపణలన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, నటికి ఏ విధంగా భరోసా ఇస్తారనేది మనం వేచి చూడాలి.